దైవాంశం ద హర్రర్ సీరియల్ ఎపిసోడ్ నెంబర్ 5. జరిగిన కథ. వరుణ చైతన్య బెంగళూరు వెళ్ళిపోయారు. సుబ్రహ్మణ్యం గారు కూతురికి ఫోన్ చేసి చైతన్య లేని సమయంలో తాను ఇచ్చిన పుస్తకాన్ని చదవమని చెప్పారు. చైతన్య మీటింగ్కి వెళితే తండ్రి ఇచ్చిన పుస్తకం చదవాలని అనుకుంది. ఇక తర్వాయి భాగం వినండి. మొత్తం ఎంతమంది బాబు మీ ఇంట్లో పనిచేసిన వాళ్ళు అని అడిగారు సుబ్రహ్మణ్యం గారు. 4 పనివాళ్ళు, 1 తోటమాలి అని చెప్పి అన్ని వివరాలు మీకు పంపిస్తాను మామయ్య, మరి నేను ఉంటాను అని ఫోన్ పెట్టేశాడు చైతన్య. టీ కప్తో వచ్చిన వరుణను చూసి ప్రశాంతంగా టీ తీసుకున్నాడు. ఒక స్విప్ చేసి అద్భుత, సూపర్గా ఉంది బుజ్జి అన్నాడు. ఏమన్నారు? బుజ్జీనా? ఎందుకలా పిలవాలనిపించింది మీకు అని అడిగింది వరుణ. ఏం లేదు, క్యాజువల్గా నిన్ను చూసి అలా పిలవాలనిపించింది అని చెప్పాడు. లేదు, నన్ను అలా ఒక విద్య మాత్రమే పిలుస్తుంది. మీకు ఆ పేరేలా తెలుసు? ప్లీజ్ చెప్పండి ప్లీజ్ అని బతిమలాడుతూ అడిగింది. చైతన్య నవ్వుతూ ఓకే, విద్య నా క్లాస్మేట్. ఇద్దరం కలిసి యూఎస్ఏలో ఎంబీఏ చేశాం. అక్కడే తన ఫోన్లో నీ ఫోటో చూసి ప్రేమించాను. విద్య నా క్లాస్మేట్ మాత్రమే కాదు, రూమ్మేట్ కూడా అన్నాడు. అవునా? మరి ఇన్ని రోజులు నాతో చెప్పలేదు అని బొంగమూతి పెట్టుకుని గారంగా అడిగింది వరుణ. అమ్మ తల్లి, ఇలా బొంగమూతి పెట్టకే. విద్య చెప్పొద్దు అని తానే స్వయంగా సర్ప్రైజ్ చేస్తాను అంది, అందుకే చెప్పలేదు. నేను చూసి ఆగలేక అలా పిలిచాను. సర్ప్రైజ్ పోయింది. ఇప్పుడు ఆ మహాతల్లి వచ్చి ఎంత గొడవ చేస్తుందో అని 2 చేతులు జోడించి కళ్ళు పెద్దవి చేస్తూ చైతన్య అంటుంటే కిలకిలా నవ్వేసింది వరుణ. ఈ మధ్య ఫోన్లో కూడా టచ్లో లేదు. చాలా ప్రయత్నిస్తున్నాను, కానీ తన లైన్లోకి రావటం లేదు. చాలా మెసేజ్లు కూడా పెట్టాను. 1 నెల నుండి ఎక్కువగా కాల్ కూడా చేశాను, బట్ నో రిప్లై అన్నాడు. అవునండి, నేను కూడా ట్రై చేస్తూనే ఉన్నాను. నాతో మాట్లాడి 6 నెలల దాకా అవుతుంది. మిగతా ఫ్రెండ్స్ నెంబర్స్ కూడా తీసుకోలేకపోయాను. ఇప్పుడు తను ఎక్కడుందో, ఏం చేస్తుందో. ఒకవేళ మనకి సర్ప్రైజ్ ఇవ్వడానికి ఇండియాకి వచ్చే ఉంటుంది అంది. అయ్యుండొచ్చు, అలాగే ఉంటాయి ఆ రాక్షసి పనులు అన్నాడు చైతన్య. ఏంటి ఊరికే దాన్ని రాక్షసి అంటారేంటి? మీ మధ్య అంత స్నేహం ఉండేదా అని అడిగింది. మా ఇద్దరితో పాటు ఇంకో 4 కలిసి ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం. మొత్తం 6. రూమ్తో పాటు ఫుడ్, బాధలు, సంతోషాలు షేర్ చేసుకునేవాళ్ళం. ఉన్న 2 సంవత్సరాలు ఎలా గడిచిపోయాయో కూడా తెలియదు అన్నాడు. అలా చెప్తున్నప్పుడు చైతన్య మొహంలో ఆనందం గమనించింది వరుణ. అందరి అడ్రస్ తీసుకుని పెళ్లికి వారం ముందే అందరిని రమ్మని పిలవాలి అని మనసులో అనుకుంది. మీ కబుర్లతో మీటింగ్ మర్చిపోయేలా ఉన్నారు, వెళ్ళి మీటింగ్కి రెడీ అవ్వండి. మళ్ళీ ఆలస్యం అయితే మీ కౌముది కంగారు పడుతుంది అని మూతి తిప్పుతూ అంది. హేయ్ కొంటె పిల్ల, ఆగు అంటూ లేచి పరిగెడుతున్న వరుణ వెంట పడ్డాడు చైతన్య. కాసేపటికి జాగ్రత్త బుజ్జి, తలుపులు వేసుకుని ఇంట్లోనే ఉండు. ఎవరు పిలిచినా తలుపు తీయకు. నేను రాగానే ఫోన్ రింగ్ ఇస్తాను, అప్పుడే తలుపు తీ, సరేనా అన్నాడు. ఆ మాటలకు కిలకిల నవ్వేసింది వరుణ. నేనేమైనా చిన్నపిల్లనా? అయినా ఇది నాకు తెలియని ప్రదేశం కాదు కదా. 4 ఏళ్ళు ఇక్కడే చదువుకున్నాను, నాకు ఏం భయం లేదు. అంతేకాదు నేను షాపింగ్ కూడా వెళ్ళాలి అంది. షాపింగ్కా? ఏం కావాలో చెప్పు, నేను వచ్చేటప్పుడు తీసుకొస్తాను అన్నాడు. అయ్యో అదేం వద్దు, నేనే వెళ్ళి నాకు కావలసినవి ఏంటో అన్నీ కొనుక్కుని తెచ్చుకుంటాను, మీరేమీ కంగారు పడకండి సరేనా అంది వరుణ. ఓకే తల్లి, ఓకే అంటూ తన కార్డు తీసి వరుణ చేతికిచ్చాడు. వరుణ ఆ కార్డు తీసుకోకుండా ఇప్పుడే నాకు దీని అవసరం వద్దులేండి, ముందు రోజుల్లో ఈ కార్డుని వాడేది నేనేగా, అప్పుడు మాత్రం నో చెప్పకుండా ఇవ్వండి చాలు అంది. ఆ మాటకు చైతన్య చిన్నగా నవ్వి ఏ కాదులే ఇప్పుడే తీసుకో అన్నాడు. ఇంకా మాటలు అలాగే ముందుకు పోతూ ఉంటాయని చాలు మీ మీటింగ్కి టైం అవుతుంది, లేటుగా వెళ్తే బాగోదు, ఇంకా బయలుదేరండి అంది వరుణ. సరే బుజ్జి, అలాగే, నువ్వు జాగ్రత్త అని చెప్పి చైతన్య మీటింగ్ కోసం బయలుదేరాడు. చైతన్య కారు ఎక్కేటప్పుడు డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వ్యక్తిని కిటికీల నుండి చూసింది వరుణ. ఆవిడని ఎక్కడో చూశాను, ఎక్కడబ్బా అనుకుంటూ డోర్ వేసుకుంది. 10 నిమిషాల్లో వంట చకచకా పూర్తి చేసి డైనింగ్ టేబుల్ పైన డిషెస్లో సర్దింది.
ఆ తర్వాత బ్యాగ్లో నుండి తండ్రి ఇచ్చిన పుస్తకం బయటికి తీసి హాల్లో సోఫాలో కూర్చుని చదవటం ప్రారంభించింది. హైదరాబాద్లో ఉన్న సుబ్రహ్మణ్యం గారు ఫోన్లో మాట్లాడుతూ, అయ్యా, ఇక్కడ మా పరిస్థితి ఈ విధంగా ఉంది. మీకు అన్నీ వివరించాను. మీరు తప్పక రావాలి. దయచేసి మమ్మల్ని అనుగ్రహించండి అని ప్రాధేయపడుతూ అడిగారు. ఆ మాటలకు అవతల వాళ్ళు రావటానికి ఒప్పుకున్నారు. మోహన్కి కారు తాళం ఇచ్చి వాళ్ళని తీసుకురావడానికి పంపించారు సుబ్రహ్మణ్యం గారు. మోహన్ వాళ్ళని తీసుకుని తిరిగి వచ్చేసరికి అర్ధరాత్రి 1 గంట అవుతుంది. వాళ్ళు రెస్ట్ తీసుకుని లేచాక ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఒక నిర్ణయం తీసుకోవాలని మనసులోనే అనుకున్నాడు సుబ్రహ్మణ్యం. తన చదువు పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత నుండి సుబ్రహ్మణ్యం గారు ఒక్కసారన్నా తన గురువుగారిని కలిసేందుకు వీలుపడలేదు. అమ్మ, నాన్న, సంసారం గొడవలు వీటితోనే సరిపోయింది. వేదం పూర్తి చేసుకుని వచ్చి నాన్నగారి దగ్గర ఉపదేశం తీసుకుని మొదలుపెట్టిన తర్వాత ఒకసారి వెళ్ళి గురువుగారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలని ఎన్నోసార్లు అనుకున్నారు. కానీ అసలు వీలవ్వలేదు. సరే, ఆ అమ్మ ఆజ్ఞ అనుకుని అలా ఉండిపోయాడు. మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు తన గురువుగారిని కలిసే అదృష్టం కలిగింది సుబ్రహ్మణ్యం గారికి. కానీ కారణం వేరే అయి ఉంటే బాగుండేది అని ఆలోచించుకుంటూ తన బట్టలు సర్దుకున్నారు. అలా ఒక కునుకు తీసే లోపలే బయట కారు శబ్దం వినబడింది. వాళ్ళు వచ్చారు అని సుబ్రహ్మణ్యం గారు గబగబా బయటకు వచ్చారు. సుబ్రహ్మణ్యం గారు తమ గురువుగారికి ఎదురు వెళ్ళి వారిని గౌరవప్రదంగా ఇంట్లోకి ఆహ్వానించారు. ఆయన నెమ్మదిగా క్రిందకి దిగి ఇంట్లోకి వచ్చారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదిలోకి వెళ్ళి అక్కడ వారిని సౌకర్యంగా కూర్చోబెట్టి, కాసేపు మీరు విశ్రాంతి తీసుకోండి గురువుగారు, నేను అన్ని ఏర్పాట్లు చేసుకుని మీ దగ్గరకు వస్తాను అని చెప్పి బయటకు వచ్చేశారు. అందరూ విశ్రాంతి తీసుకుంటున్నారు. పై గది నుండి ఒక్కసారిగా కేకలు మొదలయ్యాయి. ఒక అమ్మాయి భయంకరంగా అరుస్తోంది. అందరూ ఆ అరుపులకు కంగారుగా ఆ గది వైపుగా వెళ్లారు. అక్కడ సుప్రజ మంచం మీద నుండి కింద పడి కొట్టుకుంటూ గట్టిగా అరుస్తోంది. ఒక్కసారిగా సుబ్రహ్మణ్యం గారు, అన్నపూర్ణమ్మ ఆశ్చర్యపోయారు. ఎన్ని సంవత్సరాలుగా స్తబ్దంగా ఉండిపోయిన కూతురిలో చలనం వచ్చింది. గబగబా వచ్చి అమ్మాయిని లేపి మంచం పైన కూర్చోబెట్టడానికి ప్రయత్నిస్తున్నా తనను ఆపలేకపోతున్నారు. గురువుగారి శిష్య పరమాణువుల్లో తన స్నేహితులు ఉన్నారు. వాళ్ల సహకారంతో మంచంపై పడుకోబెట్టి సుప్రజ చేతులు కట్టేశారు. ఏమైంది అమ్మాయికి అని వారు అడుగుతుండగా అక్కడికి గురువుగారు ఇచ్చారు. తన మెడలో ఉన్న భాగళ జపమాల అయిన హరిద్రామాల తీసి సుప్రజ మెడలో వేశారు. అయ్యా అని ఏదో చెప్పబోయే లోపల, నాకు తెలుసు, ఇప్పుడేమీ మాట్లాడకండి అని సైగ చేశారు. అంతా వెళ్ళి పడుకోండి, నేను సుబ్రహ్మణ్యంతో మాట్లాడి వస్తాను అని చెప్పి అందరినీ పంపించేశారు. అంతా అక్కడి నుంచి వెళ్ళిపోయాక ఏం జరిగిందని అడగను, ఎందుకంటే నీకు ఆ విషయం తెలియదు అని నాకు తెలుసు. చిన్నతనంలో అమ్మాయి ఆడుకుంటూ ఉండగా ఒక మాంత్రికుడు అప్పుడే విద్యనభ్యసించే సమయంలో తన గురువుగారు చెప్పాడని కొన్ని లక్షణాలు ఉన్న పిల్లలను తెమ్మని, తనను బలి ఇస్తే తనను నేర్పబోయే మంత్రాలు కష్టపడకుండా సిద్ధిస్తాయని ప్రేరణ చేసి పంపించాడు. అతను గురువు చెప్పిన లక్షణాలు ఉన్న పిల్ల కోసం గాలిస్తున్న సమయంలో మీ కూతురు కనబడింది. ఎవరూ చూడని సమయంలో మత్తు ఇచ్చి గుబురుగా ఉన్న చెట్టు కింద పడుకోబెట్టాడు. సద్దుమణిగాక తీసుకువెళ్లాలని అతను ఉపాయం. అంతా సద్దుమణిగింది. వెళ్ళి అమ్మాయిని భుజంపై వేసుకుందామని వంగుతున్న అతన్ని అప్పుడే మెలకు వచ్చిన అమ్మాయి ప్రక్కనే ఉన్న చెట్లు కత్తిరించే కత్తిరితో అతన్ని పొడిచి అక్కడి నుండి వచ్చి భయంతో అక్కడ బల్లపై కూర్చుంది. ఆ హఠాత్ పరిణామానికి కోపంతో ఆ అమ్మాయి సూక్ష్మ శరీరాన్ని స్తంభింపచేశాడు. ప్రాణాలు పోలేదు. ఆ తరువాత అతను అక్కడి నుండి పారిపోయాడు అని అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పారు గురువుగారు. ఇన్ని సంవత్సరాలుగా అసలు ఏం జరిగిందో తెలియక అయోమయ స్థితిలో ఉన్న సుబ్రహ్మణ్యం గారికి తన గురువుగారి ద్వారా తనకు తెలియని విషయం ఈరోజు తెలిసింది. గురువుగారు, మీరు అడుగు పెట్టడంతో మా అమ్మాయిలో చలనం వచ్చింది. తను లేచి తిరుగుతుందా? నా బిడ్డ మామూలు మనిషి అవుతుందా అని కంటి నిండా నీటితో ప్రాధేయపడుతూ అడిగాడు సుబ్రహ్మణ్యం గారు. గురువుగారు చిన్న నవ్వు నవ్వి, మీ సద్గుణమే మీ బిడ్డను కాపాడుతుంది, ప్రమాదం ఏమీ లేదు, వెళ్ళి కాస్త విశ్రామం తీసుకో, రేపు నీతో చదువుకున్న నీ స్నేహితులని తీసుకువెళ్ళు, నేను రేపు ఇక్కడ ఇంకో కథకు శుభం పలకాలి అన్నారు. నవ్వుతూ అన్న గురువుగారి మాటలకు ఆయన కూడా ప్రశాంతంగా నవ్వి వారిని వారి గదిలోకి పంపించి తాను కూడా గదిలోకి వెళ్ళాడు. సుప్రజను జీవం లేని బొమ్మగా చేసింది ఎవరు? సుబ్రహ్మణ్యం గారు శుభం పలికాల్సిన మరో కథ ఏంటి?
ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి దైవాంశం మీ తపస్వి మనోహరం ఆడియో స్టోరీస్లో.